హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కుశాల్ ఫుడ్ అండ్ ట్రావెల్ స్టోరీస్. నేను మీ రూప. ఈ రోజు మన ఛానల్లో వైట్ సాస్ పాస్తా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ గా అండ్ హెల్దీ వేలో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా అబ్బాయికి ఫేవరెట్ అన్నమాట ఈ పాస్తా. ఇక్కడ నేను 200 గ్రామ్స్ ఆఫ్ పాస్తా తీసుకున్నాను. ఇందులో మీకు హోల్ వీట్ పాస్తాస్, చిక్ పీస్ పాస్తాస్ కూడా హెల్దీ వేలో తీసుకోవచ్చు, దొరుకుతాయి బయట ఈజీగా. అయితే ఇక్కడ నేను 200 గ్రామ్స్ ఆఫ్ పాస్తా తీసుకున్నాను కాబట్టి 1.5 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పాస్తా అనేది ముద్దగా అవ్వకుండా సెపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న పాస్తాను కూడా ఇందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఖచ్చితంగా మిక్స్ చేసుకోండి, లేదంటే పాస్తా ఉండలుగా ఉండిపోతుంది. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ అవ్వాలి. మధ్యలో చూస్తూ ఉండండి. సో మనకి ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ ని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. వెంటనే ఇందులోనే ఉంచేయకూడదు. బాయిల్ అయిపోయిన వెంటనే వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోండి, సో దట్ మనకి పాస్తా ఓవర్ కుక్ అవ్వదన్నమాట. ఇప్పుడు దీనిపైన కొద్దిగా చల్లనీళ్లు వేసుకోండి. చల్లనీళ్లు వేసుకోవడం వల్ల కూడా పాస్తా ఓవర్ కుక్ అవ్వకుండా, అతుక్కోకుండా ఉంటుంది. సో ఈ పాస్తా అంతా బాయిల్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అండి. ఆనియన్, నేను ఫుల్ ఆనియన్ ఒకటి హాఫ్ పెద్ద ముక్కలుగా, హాఫ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 4 to 5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. స్వీట్ కార్న్ నేను ఫ్రోజన్ లో పెట్టుకుంటానన్నమాట. సీజన్ ఉన్నప్పుడు డీప్ ఫ్రీజ్ చేసుకుంటాను. ఒక మీడియం సైజ్ క్యాప్సికము, అలాగే 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ ముక్కలు. మీకు కావాలంటే ఇంకా బ్రోకలీ అవన్నీ కూడా తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్ కూడా చాలా బాగుంటుంది వైట్ సాస్ పాస్తాలో. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకొక 1 టేబుల్ స్పూన్ బటర్ కానీ గీ కానీ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. గీ అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పాస్తాలో వెల్లుల్లి రెబ్బలు చాలా టేస్టీగా ఉంటాయి, కాకపోతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి, మొత్తం వేసుకోకండి. టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి ఇలా వేసుకుంటే. ఆనియన్ మొత్తం ఇలా స్ప్లిట్ అయిపోతుంది కదా చిన్న చిన్న ముక్కలుగా. అలా ముక్కలుగా ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పన్నీర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పన్నీర్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. అలా అని పన్నీర్ వేసిన వెంటనే వేరే వెజిటబుల్స్ వేసుకుంటే పచ్చిగా అనిపిస్తుంది. సో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం వేరే వెజిటబుల్ ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. మీకు కావాల్సిన వెజిటబుల్స్ వేసుకోండి. ఏ వెజిటబుల్స్ వేసినా కూడా బాగుంటది. మెయిన్ గా మష్రూమ్, బ్రోకలీ వేసుకోండి, చాలా బాగుంటది. ఇప్పుడు ఇందులో స్వీట్ కార్న్ అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. స్వీట్ కార్న్ మనకి ఎలా బాయిల్ అయింది అనేది ఈజీగా తెలుస్తుంది కదా, కొంచెం ఉబ్బి ఉంటుంది. సో ఈ వెజిటబుల్స్ మూత పెట్టుకొని కుక్ అయిపోయేలోపు మనం వైట్ సాస్ అనేది ప్రిపేర్ చేద్దాం. పాస్తాకి మూత పెట్టుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఇంకొక బౌల్లో కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి. మీరు హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండి తీసుకోండి. టేస్ట్ లో అయితే ఏమీ పెద్ద తేడా అయితే ఉండదు. మీరు ఏ పిండి తీసుకున్నా కానీ బటర్లో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి ఈ పిండి అనేది పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఇలా స్పాచులాతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ మిల్క్ ని వేసుకోండి. 1/2 లీటర్ మిల్క్, అలాగే ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. మనకి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా, ఇలా స్పాచులాతో మిక్స్ చేసుకుంటే అలా ఉండలుగానే ఉండిపోతుంది. సో ఖచ్చితంగా విస్కర్ ని తీసుకొని ఎలాంటి లంప్స్ లేకుండా మొత్తం అంతా నీట్ గా మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి టెక్స్చర్ అనేది చాలా క్రీమీగా చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ కి చూసారా ఆల్రెడీ లైట్ గా ఫామ్ అయిపోతుంది మనకి క్రీమీ టెక్స్చర్ అనేది. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మనకి ఈజీగా తెలిసిపోతుంది క్రీమీ టెక్స్చర్. అప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ ఓరిగానో, ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఓరిగానో అస్సలు మిస్ చేయొద్దు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మొత్తం అన్ని వేసుకున్న తర్వాత ఇంకొకసారి విస్కర్ తో మొత్తం అంతా విస్క్ చేసుకోండి. చూసారా మనకి సాస్ అనేది వైట్ సాస్ టెక్స్చర్ ఇలాగుండాలి. మనం స్పాచులా మీద ఒక లైన్ వేసి జస్ట్ సైడ్ కి వంపితే కూడా ఆ సాస్ అనేది కలవకూడదు అనమాట. అలా క్రీమీ టెక్స్చర్ లో ఉండాలి. చూడండి వెజిటబుల్స్ కూడా మనకి మంచిగా కుక్ అయిపోయాయి అనమాట.
క్యాప్సికమ్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది, స్వీట్ కార్న్ కూడా మొత్తం కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాస్తాను కూడా వేసేసుకొని జస్ట్ ఒక 2 minutes మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకుందాము. పాస్తా ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి మనమేం దీనికి మళ్ళీ సపరేట్గా ఇందులో కుక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసుకొని ఒకసారి కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతే. మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ సాస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సాస్ కూడా ఇందులోనే వేసుకుందాం. నాకు సాస్లో కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే నేను ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నాను. మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే సాస్లో వేసుకున్న సాల్టే సరిపోతుంది. ఓకే, మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వైట్ సాస్ కూడా వేసేసి మిక్స్ చేసుకోండి. వైట్ సాస్ వేసుకున్న తర్వాత ఒక 2 minutes మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే సాస్ మొత్తం పాస్తాకి పట్టాలి కదా, సో అందుకోసం అన్నమాట. ఈ స్టేజ్ లో మీకు సాల్ట్ తక్కువైంది అనుకున్నా యాడ్ చేసుకోవచ్చు, లేదు మరీ క్రీమీగా ఉంది సాస్ అని అనుకుంటే కొద్దిగా వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు. లేదు సాస్ కొంచెం తక్కువ అయింది, పాస్తా ఎక్కువ ఉంది అని అనుకుంటే నేను ఆల్రెడీ వైట్ సాస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కదా, సేమ్ ప్రాసెస్ లో ఇంకొద్దిగా వైట్ సాస్ ని ప్రిపేర్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువగా తినేటట్టయితే ఇంకొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి, నేను పిల్లలు తింటారని తక్కువగా యాడ్ చేశాను. అండ్ లాస్ట్ లో చీజ్ వేసుకోండి, మీకు చీజ్ ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ క్రీమీగా. మీకు నచ్చలేదు అంటే స్కిప్ చేయొచ్చు, పెద్ద తేడా అయితే ఏముండదు. బట్ చీజ్ ఫ్లేవర్ నచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా చీజ్ ని వేసుకోండి, క్రీమీగా బాగుంటుంది. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుని ఒక 2 నుంచి 3 నిమిషాలు సిమ్ లో కుక్ చేసుకోండి, హైలో కుక్ చేసుకోవద్దు. సిమ్ లో ఒక 2 to 3 minutes మొత్తం అంతా కుక్ అయిపోతున్న తర్వాత చూసారా చీజ్ అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది, ఎక్కడ మనకి చీజ్ స్లైస్ అనేది అలా లేదు కదా, మొత్తం అంతా మెల్ట్ అయిపోయి టెక్స్చర్ కూడా చాలా క్రీమీగా వచ్చింది. లాస్ట్ లో కొద్దిగా ఓరిగానో స్ప్రింకిల్ చేసుకోండి, పాస్తాలో ఓరిగానో అస్సలు మిస్ చేయొద్దండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ నిజంగా. నేను ఇక్కడ ఏమి కెమికల్స్ యూజ్ చేసిన ఓరిగానో అయోడైజ్డ్ సాల్ట్ అలా ఏది యూజ్ చేయలేదండి, ప్యూర్ ఓరిగానో అంతే, జస్ట్ ఓరిగానో ఫ్లేక్స్ తీసుకున్నాను అంతే. చూసారా ఇక్కడ ఇంగ్రీడియంట్స్ లో మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకొని పైన చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఓరిగానో వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉండే పాస్తా అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.